అందరికి ఇష్టమైన వంటకం పులిహార 10 నిమిషాలు ఎలా చేయాలో తెలుసుకుందాం. తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు: చింతపండు పులుసు, వంట నూనె, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, బెల్లం, తగినంత ఉప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, తాలింపు, మినపప్పు, అల్లం, వేరుశనగ పప్పు. మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిచెన్ రూమ్లోకి వచ్చామండి. పిల్లలకి ఈరోజు పులిహార చేద్దామని చూసిన వాళ్ళంటే బాగా ఇష్టపడతారండి ఇవి పులిహారని. దానికి కావాల్సిన దినుసులండి: కావాల్సిన అన్ని మిర్చి, గ్రీన్ మిర్చి, రెడ్ చిల్లీ అన్నీ చక్కగా నీట్గా తీసి పెట్టానండి. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నూనె పోసుకుందాం అండి బౌల్లో. నూనె కాగిన తర్వాత అండి కొంచెం ఇవి పప్పు దినుసులు ఉంటాయి కదండి, వేస్తున్నానండి. బాగా కాగిన తర్వాత అండి ఇదిగోండి ఇవి ఉన్నాయి కదండి, ఆవాలు వేస్తున్నానండి. ఆవాలు, అలాగే కందిపప్పు, చిన్న కందిపప్పు అండి, తాలింపుకి మాత్రం యూజ్ చేస్తారు. అలాగే ఇవి కూడా అండి జీలకర్ర అరుగుదల చాలా మంచిదండి పిల్లలకి. తర్వాత అండి కొంచెం ఉంది కదండి మిర్చి అండి, ఎండుమిర్చి వేద్దామండి. కొంచెం పచ్చిమిర్చి కూడా ఇప్పుడు వేస్తున్నానండి నేను ఇక్కడ, కొంచెం నూనెలో వేగిద్దని. అలాగే కొంచెం అల్లం అండి, ఇది కూడా మంచిదండి పిల్లలకి. ఈరోజు పులిహోర చేసిన చింతపండు పులిహోర అండి పిల్లలకి. పసుపు వేద్దామండి, సరిపడ్డ పసుపు వేసుకుందాం. ఇలా అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేద్దామండి, కొంచెం దూరంగా వేసి పెట్టుకొని వేసుకోండి, ఇలా కలిపి. ఎంతైనా వేసుకోవచ్చండి, కరివేపాకు బాగుంటుంది. తర్వాత అయిపోయిన తర్వాత అండి చింతపండు పులుసు అండి, అన్నీ చక్కగా నీట్గా క్లీన్ చేసుకొని హీట్ వాటర్లో నీట్గా కలిపి పెట్టుకునండి మెత్తగా. దీంట్లో సాల్ట్ కూడా వేసానండి కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ కూడా వేసానండి. సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలండి దీంట్లోకి. ఇలా అయిన తర్వాత అండి కొంచెం చక్కగా మరిగిద్ది కదండి, ఇలా బాగా మరుగుతున్నప్పుడు అండి కొంచెం పొంగిద్ది కదండి. అది బెల్లం అండి, ఇది బెల్లం కరిగిపోయిందండి ఊరకనే. చూడండి ఇలా ఇరిగిపోతుందండి చిన్న బెల్లం ముక్క ఏదో కొంచెం టేస్ట్ కొంచెం అంత పులుపుగా లేకుండా, అంటే పులుపు చిన్నపిల్ల కదండి అంత ఇష్టపడరు, ఈ పిల్లలు ఇష్టపడరండి, అందుకని కొంచెం బెల్లం వేస్తున్నాను. కొంచెం బెల్లం వేసుకుంటే మరీ పులుపు కాకుండా మరీ తీపి కాకుండా బాగా లిమిట్లో ఉంటుందండి. కొంచెం ఇది ఇలా కలిపెట్టుకున్నాను. చక్కగా మరిగిపోయిందండి. ఇది దగ్గరికి రావాలండి, దగ్గరికి వచ్చినప్పుడు నూనె పైన తెలియదు కదండి, అంతవరకు పెట్టుకోనండి, బాగా టేస్ట్గా ఉంటుంది. బాగా ఇలా దగ్గరికి వచ్చినప్పుడు ఇవి ముందుగానే పల్లీలండి, ఏర్జం పప్పులండి, ముందుగానే నేను నూనెలో ఫ్రై చేసి పెట్టుకున్నానండి. కొంచెం అవి ఇవి వేసి కొంచెం పసుపు వేసి ఫ్రై చేసి పెట్టానండి, అవి కూడా ఇందులో వేసేస్తానండి. తర్వాత వేసుకోవచ్చు, ఏం పర్లేదండి, ఇప్పుడు వేస్తానండి. కొంచెం దీంట్లో బాగా మరిగిద్దండి. చూడండి వెంటనే అయిపోయిందండి, ఇది ఎక్కువసేపు కూడా ఉండదు. ఈజీగా పిల్లలకి మార్నింగ్ ఇది బాగా చక్కగా బ్రేక్ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. అలాగే లంచ్ బాక్స్లు కూడా చక్కగా సెట్ అయ్యేదండి, పిల్లలు ఇష్టంగా తింటారండి. దీంట్లో కొత్తిమీర వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం పుదీనా కూడా వేసుకోవచ్చు, ఆరోగ్యానికి మంచిదేనండి. చక్కగా రెడీ అయిపోయింది చూడండి. ఆయిల్ ఇలా పైకి వచ్చినప్పుడు ఇది చక్కగా ప్రిపరేషన్ అయినట్టేనండి. చక్కగా పిల్లలు రైస్లో కలిపేసి చక్కగా పంపిస్తే వాళ్ళు మధ్యాహ్నం ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా తింటారండి. ఇదిగోండి రెడీ అయింది కదండి పులిహోర కర్రీ. దీన్ని మనం రైస్లో కలుపుకుందామండి చక్కగా ఇలాగా. ఇదిగోండి చక్కగా రైస్ అంతా యాడ్ అయ్యేటట్లు కలుపుకుందామండి. ఇలాగా కలిపేసుకొని నీట్గా ఇదిగోండి ఇది నీట్గా రెడీ అయిపోయింది చక్కగా. చూడండి పులిహోర. దీన్ని మనం క్యారేజ్లోకి సర్దేద్దామండి పిల్లలకి, చక్కగా వాళ్ళకి మధ్యాహ్నం పూట వాళ్ళు తినడానికి బాగుంటుందండి. అయిపోయింది, సర్దేద్దామండి క్యారేజ్లోకి. ఇది చిన్న బాబుదండి.
దాంతోపాటు తన ఫ్రెండ్స్ కూడా బాగా ఇష్టపడతారండి దీన్ని. తన ఫ్రెండ్స్ కూడా బాగా తింటారండి, పులిహార అంటే బాగా ఇష్టమంట. తను చెప్తూ ఉంటాడు. ఇది పెద్ద బాబు అండి. ఇదండి రెడీ అయిపోయిందండి ఇద్దరికి చక్కగా క్యారేజ్లో.